నచ్చినావు కాబట్టి ఏమన్నా ఉన్నాయో నువ్వు నాకు నచ్చినావు కాబట్టి పక్కనే కూర్చోంటే మనకు రోజంతా అన్నం తినుకుంటూ కూడా భోజనం భోజనం చేసినట్టే ఉంటుంది నా మనసు. వేడనే తగిలితే నాకు కూడా ఏం చేసేది ఇంచే నీ కాదు మా అన్న అంటే చెల్లి కట్టే అమ్మతో మాట్లాడేది చెప్పుకుంటేవమ్మా నిద్రలో అన్నా నువ్వు వచ్చిన అవతారం ఏమి నువ్వు తీరిన తీరువాకు ఏదో సంపని చెప్తే ఏం చేస్తున్నావే బసివే నువ్వు చెప్పిన పనిలోనే ఉన్నానన్నా. ఏ పని? ఆ పనిలోనే. ఏ పని? వాళ్ళ సంబంధించమని పంపించినావు. పంపించిన ఆ రాక్షస రూపంలో ఉంటే వీళ్ళు భయపడి పరిగెత్తి వెళ్ళిపోతారని చెప్పేసి మానవ రూపం ఎవరో మనిషి వస్తున్నాడు కూర్చోంటాడు అని చెప్పేసి నయ్యించి దగ్గరికి పిలిచి చంపేద్దాం అనుకున్నాడు. ఆయనకు నువ్వు వచ్చేసి లేకపోతే ఈయనకు ఎప్పుడో చంపేసింది. ముండా ఏం చెప్పాను? ఏం చెప్పినావా? వాడు మంచివాడు కాదు. ఇంకా నన్ను ఊపిరితో పెట్టు. ఏం చెప్పారు? మళ్ళీ సంపద నేను నీ మేలు కోరేదేనా? నిన్ను చంపేదాన్ని. నీ మేలు కోరేదాన్ని కాబట్టి ఎంతవరకు నేను ఆయన మంచిగా చేసుకొని ఆయన చంపేసి ఎప్పుడు చంపేవాళ్ళ నేను నిన్ను తప్పుతా. నేను నిన్ను తప్పుతారా? ఎప్పుడో చంపేసి నువ్వు వీడికి వచ్చినాక ఆయన గొంతు ఆ వేడి రక్తం మాట్లాడితే ఇంకింద ఆడితే ఆ వేడి రక్తం తాగాలనేసి నీ కోసం అట్నే ఎప్పుడో చంపేసింది.
చెడులో ఒక మాట లేదు మాటలేదు ఏమి లవ్ చేస్తాను ఆయన ఏం పని చేస్తావా? లవ్ నేను మాట్లాడుతున్నా నీతో మళ్ళీ వాని దగ్గర పోయి చెట్టు ముడుకుంటాను. మంచోడు మంచి- ఆయన చూస్తుంటే మంచోడు పనులు రాస్తాను ఇంకా. ఆయన ముందు మనం కూర్చుంటే తక్కువ గుమ్మ నుండు నేను చెప్పి చేస్తాను గుమ్మ ఏం రెడీ చేస్తావు? మీరు ఇంటిలో పోయి కొట్టుకోండి మేమిద్దరు కొట్టుకుంటే నీకు వస్తాడు ఎట్ట చేసినా నువ్వే నాకెవరు దిక్కులే నేను ఏదో బుద్ధి లేకుండా నువ్వు మంచోడు మనలో పడిపోతాడు అనుకొని వచ్చినా నువ్వు ఎట్ట పోయినాడు కానీ మళ్ళా ఆయన చెప్పేస్తాడు నన్ను చంపుకుండా చూడు నువ్వు వస్తే రామే, నాకేమి రామే. ఆయన బిడ్డ ఎవరు వస్తే నాకేమి రాయికా. ఏమో మేనమాకులు తెచ్చినట్లు మేనత్తులు తెచ్చినట్లు ఇంతవరకు ఆయన ముందు కొట్టి ఆయన ఏమనుకుంటాడు మరి ఆయనకి ఇంకా కోపం రాలేదు మళ్ళీ వచ్చి నువ్వు ఎవరు కొందా ఎవరు